కావ్య బామ్మగారి దగ్గరికి వచ్చి, "ఆ రేవతి గారు ఈ ఇంట్లో మనిషే అన్నమాట. అయినా ఎందుకు ఇంత మంచి జీవితాన్ని వదులుకొని అక్కడ బ్రతుకుతున్నారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఎందుకు బామ్మగారు? అసలు విషయం ఏంటో నాకు చెప్పండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అయినా ఆ రేవతి ఏదైనా తప్పు చేసిందా ఏంటా? అందుకే ఇప్పుడు ఈ ఇంటిని వదిలి అక్కడ ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బామ్మగారు అయితే "నోరు మూయ్" అని చెప్పేసైతే కావ్యని చాలా కోపంగా గసురుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఆ రేవతి కోసం ఏదో నేను మామూలుగా అంటే ఇంత కోపగించుకుంటున్నారు బామ్మగారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ బామ్మగారి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "ఆ రేవతి ఎవరనుకుంటున్నావు? స్వయంగా అపర్ణాదేవి కూతురు. అలాగే రాజుకి అక్క. నీకు వదిన" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "రేవతి చేసింది తప్పు కాదు. తను చేసింది ఒక చిన్న పొరపాటు తప్ప అది తప్పు అని ఎవ్వరు అనరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే అలా మౌనంగా వాళ్ళ బామ్మగారిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "ఇక నుండి రేవతిని నువ్వు తప్పుగా అనుకోవడం, తనని తప్పుగా చూడడం మానుకో. ఇలాంటి పనులు ఎప్పటికీ చెయ్యకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "అవును, తను ఎలాంటి తప్పు చేయలేదు. తను చిన్న పొరపాటు చేసింది. అందువల్లనే ఇప్పుడు ఇంటికి దూరం అయ్యిందే తప్ప తను ఎటువంటి తప్పుడు పనులు చెయ్యదు. తప్పుగా ఆలోచించదు కూడాను. కానీ ఆ రేవతి ఎవరనుకున్నావు? స్వయంగా ఈ ఇంటి ఆడపిల్ల" అని చెప్పేసైతే అంటూ కావ్యతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.